సో హాయ్ ఫ్రెండ్, తండేల్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఈ మూవీపై అంచనాలు ఎలా ఉన్నాయి, ఆడియన్స్ ఈ మూవీపై ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మత్స్యకారులు పాకిస్తాన్ వెళ్లి మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు అనేది తండేల్ మూవీ ప్రీ రివ్యూ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. తండేల్ ఈ మూవీపై చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా నాగ చైతన్య గారికి చాలా అంటే చాలా స్పెషల్ సినిమా. ఎందుకో మనందరికీ తెలుసు, నాగ చైతన్య గారు ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు ఏ సినిమా తీయలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఆయన రాబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా బ్లాక్ బాస్ హిట్ అయిందంటే నాగ చైతన్య గారి క్రేజ్ అయితే మరింత పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ మీద అయితే వెళ్తూ ఉంటుంది. ప్రీలీజ్ ఈవెంట్ లో మనం చూసాం కదా, మత్స్యకారులు అయితే మాట్లాడారు, స్టోరీ అయితే చెప్పడం జరిగింది. ఎలా అంటే వాళ్ళు సముద్రంపై వెళ్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే పాకిస్తాన్ బార్డర్ అయితే క్రాస్ చేయడం జరిగింది. ఆ మత్స్యకారులో ఒక లీడర్ అయినటువంటి ఒక వ్యక్తి భార్య అయితే ప్రెగ్నెంట్. నేను ప్రజెంట్ బోట్ లో ఉన్నాను, బోట్ తర్వాత ఇంటికి వచ్చేస్తానని చెప్పి తన భార్యకి చెప్పి వెళ్తుండగా తాను అనుకోకుండానే పాకిస్తాన్ అయితే బార్డర్ అయితే వెళ్ళిపోతాడు. అక్కడ కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు తనను బంధించి తన ఫోన్లు అన్ని గుంజుకొని తన ఇంటికి పంపిస్తానని చెప్పి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవిత చరిత్ర ఎలా మారింది, పాకిస్తాన్ కి వెళ్ళిన భర్తల కోసం భార్యలు ఏం చేశారు, ఎంతవరకు యుద్ధం చేశారు అనేది స్టోరీ అని వాళ్ళు చెప్పడం ద్వారా మనకందరికి తెలిసింది కదా. ఈ మూవీపై అంచనాల విషయానికి వచ్చినట్టయితే మనకందరికి తెలుసు, పుష్ప 1 కూడా ఇలానే సాగింది. ఆ తర్వాత పుష్ప 2 పైన చాలా అంటే చాలా అంచనాలు అయితే పెరిగాయి కదా. ఆ తరుణంలో ఈ సినిమా కూడా రాబోతుంది. కానీ ఈ సినిమా దేశభక్తితో ఎక్కువ ముడిపడి ఉంటుందని చెప్పుకోవాలి. మెయిన్ గా చెప్పుకోవాలంటే మన ఇండియన్స్ పాకిస్తాన్ కి వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ళు చూపించే బాధలు మన వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, కొన్ని ఎమోషనల్ మూమెంట్లు అయితే చాలా బాగా చూపించాలనిపిస్తుంది. మెయిన్ గా నాగ చైతన్య అలాగే సాయిపల్లి కాంబినేషన్ అంటే చాలా బాగా హిట్ అవుతుందని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ సినిమాలో తీసిన సాంగ్స్ అన్ని చాలా బాగా హిట్ అయ్యని చెప్పుకోవాలి. దానికి తోడు సాయిపల్లి గారి ఎమోషన్, నాగ చైతన్య గారి ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి. మన ట్రైలర్ లోనే చూసేసాం ఎంత బాగా హిట్ అయిందో ట్రైలర్. ఈ మూవీ కూడా 500 crores కొడుతుందని అయితే చాలా మంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నాగ చైతన్య సాయిపల్లి కాంబినేషన్ అంటే వేరే లెవెల్. వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు, అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశారనేది డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. చూడాల్సింది 7వ తేదీ ఈ సినిమా ఎలా ఉండబోతుందని. సో ఆ సినిమా గురించి మన ఛానల్ రివ్యూ రాబోతుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం ముందు మంచి కంటెంట్ తో మీ ముందుకు రాబోతున్నాను. మీరు ఇచ్చే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. 7th ఎవరు చూసారో కింద కామెంట్స్